దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆదికాండం 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు నలుగురు భక్తుల జీవిత చరిత్రలో మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు యాకోబు భక్తుని యొక్క జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. యాకోబు యొక్క తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకు రిబ్కాలు బేయర్ లహోయి రోయి దగ్గర కాపురం ఉంటున్నప్పుడు ఇస్సాకు తన 60వ ఏట ఇస్సాకు రిబ్కాలకు ఇద్దరు కవలలు జన్మించారు. వారిలో ఒకరు ఏశావు, ఒకరు యాకోబు. ఏశావు గుడారు వాసిగా అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు గుడారు వాసిగా వారు ఎదుగుతూ ఉన్నారు. అయితే ఏశావు 40వ ఏట వివాహం చేసుకున్నట్లుగా రాయబడింది ఆదికాండంలో. అదే 40వ ఏట యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదాల కొరకు పోరాడుతున్నారు. ఒకరేమో 40వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అదే 40 సంవత్సరంలో యాకోబేమో ఆశీర్వాదాల కొరకు తండ్రితో పోరాడుతున్నట్లుగా కనబడుతుంది. ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు అన్న భయం చేత, తన ఏశావు అనేటువంటి అన్న భయం చేత తన మేనమామైనటువంటి లాబాని యొద్దకు పద్దనరాము దగ్గరికి వెళ్లి అక్కడ కొన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడు. దరిదాపుగా 20 సంవత్సరాలు. అంటే లాబానుకు ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు, ఒకరు లేయా, మరొకరు రాహేలు. రాహేలు కోసం 7 సంవత్సరాలు, అలాగే తాను అదనంగా మరొక 7 సంవత్సరాలు, ఇలాగా 14 సంవత్సరాలు కొలువు చేసి, ఈ 14 సంవత్సరాల తర్వాత పశువుల నిమిత్తమై పశువుల కోసం మరలా ఒక 6 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఈ సందర్భం మనం ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనంలో ఈ వివరణ మనకి కనబడుతుంది. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనంలో 14 సంవత్సరాలు కుమార్తెల కొరకు, లాబాని యొక్క కుమార్తెల కొరకు కొలువు చేసి 6 సంవత్సరాలు పశువుల కొరకు కొలువు చేస్తాడు. మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేసి తను కొంచెం ఆస్తి సంపాదించుకున్న తర్వాత యాకోబు ఒకసారి తన భార్యతో అంటాడు, మీ తండ్రి నిన్న మొన్న ఉన్నట్లుగా ఆయన ముఖం నాకు కనిపించట్లేదు అని మనం తిరిగి వెళ్ళిపోదామని చెప్పి యాకోబు తన భార్య పిల్లలతో కూడా ఆస్తితో కూడా బయలుదేరి కానానుకి తిరిగి బయలుదేరి వస్తూ ఉండగా ఏశావు 400 మందితో యాకోబు వస్తున్నాడని విని ఎదుర్కొనటానికి బయలుదేరి యాకోబుని కలుసుకొని వారిద్దరు కూడా సమాధాన పడినట్లుగా ఏశావుకి కానుకలు పంపించి, తాను తీసుకోకపోయినప్పటికీ కూడా బలవంతంగా అతడు ఏశావుకి ఇస్తాడు, ఏశావు తీసుకుంటాడు. వారిద్దరూ సమాధాన పడతారు. అక్కడి నుంచి ఏశావు సేయూరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యాకోబు ఎబేకు రేవు దగ్గర అందరిని పంపివేసి ఒక్కడు మిగిలిపోయి దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాలు పొందుకొని తాను సుకోతికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 34, 35 అధ్యాయాల్లో వారు కుమారులు 12 మంది కుమారులు కలగటం, 12 మంది వారు గోత్రకర్తలుగా వారు ఎదగటం, ఆ తర్వాత అన్నలు ఏశావుని ద్వేషించి ఐగుప్తుకి అమ్మివేయటం, అతని శ్రమ పెట్టడం, ఇవన్నీ మనం చూస్తాం. తర్వాత యోసేపుని చనిపోయాడని తన తండ్రితో చెప్పడం, తండ్రి విలిపించటం, ఐగుప్తుకి వెళ్ళినటువంటి యోసేపుని దేవుడు ఆశీర్వదించి ఫరో అంతటి వాడినిగా దేవుడు దీవించిన తర్వాత యోసేపు బతికే ఉన్నాడని యాకోబుకి తెలియ వచ్చినప్పుడు యాకోబు తన ఇంటి వారి అందరితో కూడా మొత్తం 70 మంది ఐగుప్తుకి ప్రయాణమై వచ్చారు. అలా ఐగుప్తులోనికి వచ్చినటువంటి యాకోబు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి తను 147వ సంవత్సరంలో యాకోబు ఐగుప్తులో మరణించినట్లుగా మనకి కనబడుతుంది. ఈ విధంగా యాకోబు యొక్క జననము నుండి మరణము వరకు కూడా క్లుప్త వివరణ ఇప్పుడు మనం తెలుసుకున్నాము. యాకోబు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కోణాలను మనం చూడగలిగినట్లయితే యాకోబు విషయమై దేవుని ప్రణాళిక, యాకోబు విషయమైన దేవుని ప్రణాళిక, యాకోబు పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని రాయబడింది. ఒక పర్యాయం రిబ్కా తన గర్భంలో నిద్ర కవలలు ఉన్నప్పుడు ఆ పెయిన్ తట్టుకోలేక ఆమె చనిపోవటం మేలు కదా అని అనుకున్న సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడతాడు. నీ గర్భంలో ప్రత్యేకంగా 2 జనములు ప్రత్యేకంగా జనించబోతున్నారు, రాబోతూ ఉన్నారు. 2 జనములు, ఒక జన్మ కంటే ఒక జనము బలిష్టమైనదిగా మారుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. 2 జనములు అన్నారు. అవి ఒక జన్మ కంటే ఒక జనము బలిష్టమైనదిగా ఉంటాయి అని చెప్పారు. ఆ 2 జనములే, ఒకరు ఇస్మాయిలీలు, మరొకరు ఇశ్రాయేలీలు. ఆ తర్వాత అక్కడే దేవుడు చెప్పిన మరొక మాట ఏమిటంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వెనకే యాకోబు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ప్రణాళిక యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అది ఆదికాండంలో 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతాం. తర్వాత మలకీ గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 2-3 వచనాలను చదివితే యాకోబుని ప్రేమించి తిని అన్నాడు. యాకోబుని ప్రేమించి తిని. యాకోబు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒకటి వాగ్దానం, రెండవదిగా యాకోబుని ప్రేమించిన విధానం. నేను యాకోబుని ప్రేమించి తిని. అదే సమయంలో సందర్భంలో ఏశావు విషయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. నేను ఏశావును ద్వేషించి తిని అన్నాడు. ఏశావు ఎందుకు ద్వేషించబడ్డాడు? దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 కారణాలు అయితే మనం బైబిల్లో చూడొచ్చు, వాక్యంలో నుండి. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనంలో అట్లు ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించును అని రాయబడింది. దేవుడు ప్రేమించి జ్యేష్ఠత్వాన్ని ఇస్తే, జ్యేష్ఠుడిగా పుట్టిస్తే ఆ జ్యేష్ఠత్వ హక్కునే తృణీకరించిన వాడిగా కనపడతాడు ఈ 25వ అధ్యాయం 34వ వచనంలో. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఏశావు అంటే వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో ఒకవేళ ఉండునేమో చూసుకొని అంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఏశావు గురించి 2 పదాలు అక్కడ రాయబడ్డాయి. ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను అంటే ఏశావు యొక్క జీవితంలో ఈ 2 పదాలు ఎందుకు ఉపయోగించబడ్డాయంటే, వ్యభిచారి అనే పదం ఎందుకు ఉపయోగించబడిందంటే, వ్యభిచారి అనేటువంటి పదం అతని నైతిక జీవితాన్ని చూపిస్తుంది. నైతిక జీవితం. భ్రష్టుడు అనేటువంటి పదం అతని ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూపిస్తుంది. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో భ్రష్టుడిగా మారిపోయాడు, నైతిక జీవితంలో వ్యభిచారి అయిపోయాడు. ఈ కారణాలను బట్టి ఏశావు ద్వేషించబడినాడు. యాకోబును దేవుడు ప్రేమించాడు. యాకోబు పట్ల దేవునికి ఒక ప్రణాళిక అయితే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత యాకోబు మోసగాడుగా మనకి కనబడతాడు. మోసగాడైన యాకోబు. ఈ విషయంలో యాకోబు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ విధంగా మోసం చేశాడు అన్నటువంటి విషయాలు తన జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు అయితే మనం ఆదికాండంలో మనం చూడొచ్చు. ఒకటి అన్న విషయంలో, తన అన్నైనటువంటి ఏశావు విషయంలో ఒకసారి కాదండి 3 సార్లు మోసం చేస్తాడు. ఆ విషయాలను మనం వాక్యంలో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 27వ అధ్యాయము 35, 37 వచనాల వరకు చదివితే, ఈ 2 మార్లు అతడు నన్ను మోసగించను అంటాడు. ఏశావే అంటాడు. ఈ 2 మార్లు అంటే, ఒకటి జ్యేష్ఠత్వ విషయంలోనూ, 2 తనకు రావాల్సిన ఆశీర్వాదాల విషయంలోనూ. అందుకని ఇస్సాకు కూడా అంటాడు, నీకు రావాల్సిన ఆశీర్వాదములు తీసుకొని పోయిన అంటాడు. ఏశావు కూడా ఏడుస్తూ నాకు రావాల్సిన ఆశీర్వాదాలను తీసుకొని పోయాడు. 2 పర్యాయములు నన్ను మోసగించాడు అంటాడు. మరి 2 పర్యాయములు బైబిల్ గ్రంథం రాయబడింది. 3వసారి ఎక్కడ మోసగించాడు? ఏశావు ఎక్కడ మోసగించబడ్డాడు? యాకోబు ఎక్కడ మోసగించాడు? ఏ సందర్భంలో అనేది మనం ఆలోచిస్తే కనుక, మనం ఆదికాండం 32వ అధ్యాయంలో 12 నుండి 14 వచనాల వరకు చదివితే, సేయూరు దగ్గర నుంచి 400 మందితో ఏశావు యాకోబుని ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తాడు. వారిద్దరు కలుసుకుంటారు. యాకోబు ఏశావు ఇద్దరు సమాధాన పడతారు. అంతా అయిపోయిన తర్వాత
తిరిగి వెళ్ళేటప్పుడు ఏసావు అంటాడు, మనం సేయూరుకి వెళదాము అంటాడు. సేయూరుకి వెళదాం అన్నప్పుడు యాకోబు చెప్పిన మాట ఏమిటంటే, గొర్రెల, మేకలు, పశువులు, మందలు అన్ని కూడా చిన్న పిల్లలు, పాలు తాగేటువంటి పిల్లలు ఉన్నాయి కనుక ఈ భార్య పిల్లలతో, పశువుల మందలతో నేను అంత వడిగా స్పీడ్గా నీతో పాటు రాలేను. కనుక నీవు ముందు సాగి వెళితే ఆ తర్వాత సేయూరు వచ్చే వరకు కూడా మనం కలిసి వెళదాం, ముందుగా మీరు వెళ్ళండి అని ఏసావుని చెప్పి పంపిస్తాడు యాకోబు. సరే, ఏసావు వెళ్ళిపోతాడు సేయూరికి. యాకోబేమో మీ వెనకే నేను సేయూరు వరకు వస్తాను అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత ఏసావు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు సేయూరికి వెళ్ళడండి, సుక్కోతుకు వెళ్ళినట్లుగా రాయబడి ఉంటుంది. మీరు ఆదికాండం 32 12 నుంచి 14 వచనాల వరకు చదివితే ఆ సందర్భం మనకు కనబడుతుంది. ఏసావుతోనేమో సేయూరికి నేను వస్తాను, మీరు ముందు వెళితే వెనక నేను వస్తాను అంటాడు. కానీ ఏసావు ఎదురు చూస్తుంటాడేమో, బహుశా నా తమ్ముడు వస్తాడని ఎదురు చూస్తుంటాడేమో. కానీ అక్కడ సేయూరికి వస్తానని చెప్పి సుకోతుకి వెళ్ళిపోయినట్లుగా కనబడి, ఎందుకు వస్తానని చెప్పాడో, ఎందుకు అక్కడికి వెళ్ళలేదో, మరలా ఎందుకు సుకోతుకి వెళ్ళాడో మనకైతే అర్థం కానిటువంటి విషయం. అంటే ఈ విషయంలో ఏసావుని మోసగించిన వాడిగా కూడా కనబడతాడు. ఈ 3 సందర్భాల్లో ఏసావుని యాకోబు మోసగించాడు. అన్నని ఏసావుని మోసగించాడు. రెండవదిగా తండ్రిని మోసగించాడు. ఏసావు యొక్క వస్త్రాలే ధరించుకొని వచ్చి తండ్రిని మోసగించి తండ్రి చేత ఆశీర్వాదాలు పొందిన వాడిగా కనబడతాడు. 3వ సందర్భం తన మామైనటువంటి లాబానుని మోసగించిన సందర్భం. కనుక ఇటు అన్నని, అటు తండ్రిని, ఇటు తన మామని మోసగించి జ్యేష్ఠత్వ విషయంలో అన్నను మోసగించి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, మామను మోసగించి ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇలా తన జీవితంలో ఈ మోసకరమైనటువంటి సంఘటనలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది యాకోబు యొక్క జీవితంలో మరొక కోణముగా మనం చూడగలుగుతాం. అయితే యాకోబు యొక్క జీవితంలో మరొక కోణం ఏమిటంటే, యాకోబు చేసిన 4 తప్పులు అతని జీవితంలో కనబడతాయి. యాకోబు జీవితంలో తాను చేసిన 4 తప్పులు. 1, దేవుని చిత్తమును కనపరచే వరకు కనిపెట్టి ఉండకపోవటం. తన జీవితంలో, యాకోబు యొక్క జీవితంలో, తన జీవితంలో దేవుని చిత్తము దేవుడు కనపరిచేంత వరకు కూడా, దేవుడు తన చిత్తాన్ని కనపరిచేంత వరకు కూడా కనిపెట్టి ఉండకపోవటం. కనిపెట్టి ఉండకపోగా తాను ముందుగా తొందరపడి ఆశీర్వాదాలు, వాగ్దానాలు కొరకు ప్రయత్నం చేయటం. అది 1. రెండవది, తండ్రికి విధేయుడిగా ఉండకుండా తండ్రిని మోసగించటం. తండ్రికి విధేయుడై ఉండక తండ్రిని మోసం చేయటం అనేటువంటిది 2వ తప్పు. 3వది, యాకోబు జీవితంలో జరిగిన 3వ తప్పు ఏంటంటే, జ్యేష్ఠత్వ విషయంలో అన్నతో బేరమాడటం. అలసిన వాడిగా ఏసావు ఒకరోజు వచ్చినప్పుడు అతడు కలకూర వంటకాన్ని వండుతున్నాడు. ఆ ఎర్రని వంటకాన్ని చూసి యాకోబు ఆ వంటకమును నాకు పెట్టమని అడిగినప్పుడు యాకోబు ఏసావుతో జ్యేష్ఠత్వాన్ని మధ్యలోనికి తీసుకువచ్చి జ్యేష్ఠత్వ విషయంలో బేరమాడినట్లు కనబడుతుంది. ఆ తర్వాత కాలము రాకమునిపే వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకోవటం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉంటాం. కాలము రాకమునిపే అంటే తన జీవితంలో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సమయం రాకమునిపే వాగ్దానాల విషయంలో కానీ, ఆశీర్వాదాల విషయంలో కానీ యాకోబు తొందరపడి ప్రయత్నం చేయటం అనేటువంటిది మనకి కనిపిస్తాం. ఈ విధంగా యాకోబు యొక్క జీవితంలో తాను చేసినటువంటి ఆ యొక్క తప్పిదములు, పొరపాట్లు అనేవి యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కనుక యాకోబు యొక్క జీవితం నుండి క్లుప్తమైనటువంటి వివరణ మనకి కనబడతా ఉంది. తర్వాత యాకోబు విషయంలో దేవుని యొక్క ప్రణాళికను మనం చూసాం. ఆ తర్వాత యాకోబు యొక్క జీవితంలో మోసం చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. అలాగే ఇప్పుడు యాకోబు జీవితంలో జరిగిన 4 పొరపాట్లు, తప్పిదాలను కూడా మనం చూసాం. మరొక వీడియోలో యాకోబు యొక్క జీవితంలో నుంచి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.